హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే కొద్దిగా బాలేను. ఎందుకు బాలేను అనంటే ఏం లేదు, జస్ట్ కోల్డ్ చేసిందనమాట. క్లైమేట్ మారింది కదా! సో, ఈ క్లైమేట్ నాకు సెట్ అవ్వదు. నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్‌లో డిస్కస్ చేశాను. నాకు ఈ క్లైమేట్ ఎందుకు సెట్ అవ్వదని చెప్పి. కొద్దిగా ఎక్కువ గాలులు, ఎక్కువ చలి క్లైమేట్ నాకు అంత నప్పదనమాట. కొంచెం వెంటనే జలుబు చేసేస్తుంది. కొద్దిగా తల భారం అయిపోతుందనమాట. బట్ మన ఫ్యామిలీలో 'రెవల్యూషన్ బై సువర్ణ' అని ఈ ఛానల్‌లో, ఈ ఫ్యామిలీలో జాయిన్ అయిన మెంబర్స్ చిన్న చిన్న జలుబులకి, చిన్న చిన్న బాడీ ఏక్స్‌కి ఎక్సర్‌సైజెస్, వర్కౌట్స్, యోగా ఆసనాస్ స్కిప్ కొట్టొచ్చా? అస్సలు కొట్టకూడదు. సో, నేను కూడా ఇవాళ అస్సలు స్కిప్ కొట్టలేదు. నేను నా 37 డేస్ ఆఫ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసి, ఇవాళ టుడే మై 38th డే ఆఫ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ స్టార్ట్ చేసి ఫినిష్ చేసేసాను. సో, దేనికోసం వెయిట్ చేస్తున్నారు మీరందరూ ఇంకా? నా వీడియో చూస్తున్న వారు ఎవరైనా సరే అట్‌లీస్ట్ నా 38th డే ఆఫ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ వీడియో చూసి కొద్దిగా ఇన్‌స్పైర్ అయ్యి, కొద్దిగా మోటివేట్ అయ్యి మీ ఫిట్‌నెస్ ఛాలెంజ్, మీ బాడీ ఫిజికల్ ఫిట్‌నెస్ పైన, మీ హెల్తీ లైఫ్ స్టైల్ పైన కొద్దిగా చిన్న చిన్న మార్పులు చేసుకొని హ్యాపీగా, హెల్తీగా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. నేను డైలీ నా వీడియోస్‌లో గ్రాటిట్యూడ్ ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటాను. సో, ఆన్ ఏ గ్రాటిట్యూడ్ నోట్, యెస్టర్‌డే ఐ అనౌన్స్డ్ వి హ్యాడ్ 222 222 సబ్స్క్రైబర్స్ ఉన్నారు మన ఫ్యామిలీకి యాజ్ ఆఫ్ టుడే అని నేను నిన్నటి రోజు చెప్పాను. ఇవాళ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ ప్రౌడ్లీ అనౌన్సింగ్ దట్ వీఆర్ ఏ ఫ్యామిలీ ఆఫ్ 228 సబ్స్క్రైబర్స్. సో, ఎవరైతే ఆ 6 మెంబర్స్ కొత్తగా మన ఫ్యామిలీకి జాయిన్ అయ్యారో వారికి పేరు పేరున నా హార్ట్ ఫెల్ట్ గ్రాటిట్యూడ్. మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలని నేను ఆ దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. దట్ ఈస్ ఆన్ ఏ గ్రాటిట్యూడ్ నోట్. ఇంకా డైలీ నేను నా వీడియోస్లో చెక్ లిస్ట్ గురించి మాట్లాడుతూ ఉంటాను కదా! సో, ఎవరైనా ఆల్రెడీ నా వీడియోస్ డైలీ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది నేను ఏ చెక్ లిస్ట్ గురించి మాట్లాడుతున్నానని చెప్పి. ఏం లేదు, చెక్ లిస్ట్ అంటే ఒక 5 పాయింట్స్ నేను డైలీ డిస్కస్ చేస్తాను. సో, ఈ 5 హ్యాబిట్స్ మన కంఠంలో ప్రాణం ఉండంగా, మన గొంతులో ఊపిరి ఉండంగా మనము ఈ హ్యాబిట్స్ అనేవి డైలీ కంపల్సరీ ఫాలో అవ్వాల్సినటివి. అవి ఏంటంటే, సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి. సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి అనంటే ముందు రోజు నైట్ స్టార్ట్ అవుతుందనమాట ఈ యాక్టివిటీ రిలేటెడ్ పర్ఫార్మెన్స్ అన్నది. సో, మనము ఈ ప్రీ రిక్విజైట్ అనేటువంటి ముందు రోజు నైట్ ఎర్లీగా పడుకోవడం అన్నది మస్ట్ అండ్ షుడ్ మ్యాండేటరీ చేసుకోవాలి. సో, పడుకునే ముందు ఒక 2 అవర్స్ ముందు స్క్రీన్ టైం తగ్గించేసేసుకున్నామంటే మనకు ఆటోమేటిక్గా నిద్ర పట్టేస్తుంది. ఎవరికైనా ఇంకా నిద్ర పట్టట్లేదు అనంటే బుక్ రీడింగ్ ఈజ్ ద బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. సో, బుక్ అలా పట్టుకోగానే ఆటోమేటిక్గా నిద్ర వచ్చేస్తుంది. మా పెద్ద పాపకైతే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ టైమ్ ఇట్ ఈస్, బుక్ పట్టుకొని చదువుకో అనగానే రకరకాల సమస్యలన్నీ వస్తాయన్నమాట. సో, అలా బుక్ రీడింగ్ ఈజ్ ద బెస్ట్ ప్రాక్టీస్ టు ఫాల్ అస్లీప్ వెరీ ఫాస్ట్. సో, అదొక ఫస్ట్ పాయింట్ ప్రాక్టీస్ చేసుకోండి. సెకండ్ పాయింట్, లేవగానే మనము ఒక్క గ్లాసు గోరువెచ్చటి నీళ్ళు తాగాలి. ఆ గోరువెచ్చటి నీళ్ళు టేక్ ఇట్ ఇన్ ఎయిదర్ యాజ్ అ డీటాక్స్ డ్రింక్ ఆర్ నార్మల్ ప్లెయిన్ లూక్ వామ్ వాటర్గా అయినా తీసుకోండి. సో, కొంతమందికి డీటాక్స్ డ్రింక్లో నిమ్మరసము, తేనె ఇవన్నీ కలుపుకుంటే అసిడిటీ ఉన్న వారికి యాసిడ్ రిఫ్లెక్స్ అవుతుందన్నమాట. వారికి ఇంకా బర్ప్ వస్తూ ఉంటుందన్నమాట. అంటే త్రేన్పులు వస్తూ ఉంటాయన్నమాట. సో, పరగడుపున వారు యాసిడ్స్ అంటే లెమన్ జ్యూస్లో మనకి యాసిడ్ ఉంటుంది కదా! సో, అది స్కిప్ చేసి జస్ట్ ప్లెయిన్ గోరువెచ్చని నీళ్ళు తాగినా కూడా ఫైన్. సో, అది మన బౌల్ మూమెంట్స్కి చాలా హెల్ప్ చేస్తుందన్నమాట. సో, ఆఫ్టర్ టేకింగ్ 1 గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్, సిట్ ఇన్ మలాసన ఫర్ 5 to 10 minutes. ఒక్క 5-10 నిమిషాలు మలాసనలో అలా కూర్చుండిపోయామంటే హ్యాపీగా అది మన బోవెల్ మూమెంట్స్కి చాలా హెల్ప్ చేస్తుంది. దెన్ ప్లీజ్ టేక్ న్యాచురల్ కాల్స్, నేచర్ కాల్స్ని ఇగ్నోర్ చేయొద్దండి. దెన్ టేక్ యోగా మ్యాట్, వాటర్ బాటిల్, జాయిన్ అలాంగ్ విత్ మీ ఫర్ ఎక్సర్సైజెస్ అండ్ వర్కౌట్ రొటీన్. సో, మార్నింగ్ వీలు కాని వాళ్ళు నేను డైలీ చెప్తాను, మీకు డేలో ఏ టైంలో వీలైతే ఆ టైంలో చేసుకోండి. బట్ ఆన్ అన్ ఎంప్టీ స్టమక్, కడుపులో కొద్దిగా లైట్ వెయిట్ ఉండేలాగా చూసుకోండి. తిన్న వెంటనే చేయడం వల్ల మనకి అడ్వాంటేజెస్ కంటే కాన్సిక్వెన్సెస్ ఎక్కువ వస్తాయన్నమాట. సో, బెటర్ డూ ఇట్ ఇన్ అన్ ఎంప్టీ స్టమక్. సో, దట్ ఈజ్ ఆన్ ఏ చెక్ లిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్, నిన్న వీడియోలో నేను చాలా ఎమోషనల్ అయిపోయాను. ఎందుకంటే ఆ జర్నీ ఎప్పుడు గుర్తు చేసుకున్నా ఇట్ ఈస్ ఎ నైట్ మేర్ అనమాట. చాలా భయం వేస్తుంది. అసలు ఆ స్టేజ్ ఎలా క్రాస్ చేసి వచ్చామా అన్నది తలుచుకుంటేనే స్టిల్ ఐ గెట్ గూస్ బంప్స్ అనమాట. సో, అలాంటి సిచ్యుయేషన్ ఫేస్ చేయొద్దండి అని చెప్పి ఐ జస్ట్ వాంట్ టు గివ్ అన్ హెడ్స్ అప్ అనమాట.
అవేర్‌నెస్ క్రియేట్ చేయడం అన్నది నా ప్రైమరీ ఇంటెన్షన్. సో, నిన్నటి వీడియో చాలా ఎమోషనల్‌గా వెళ్ళింది. బికాజ్ దట్స్ మై హార్ట్, మనసులో నుంచి వచ్చిన బాధ అనమాట. బికాజ్ చాలామంది ఇంకా ఇప్పటికీ కూడా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఫాలో అవుతారు. ఎప్పుడో పడుకుంటారు, ఎప్పుడో లేస్తారు, ఎప్పుడో తింటారు, లేట్ నైట్స్ తింటారు. లేట్ నైట్స్ తిని పడుకోవడం వల్ల స్ట్రెస్ హార్మోన్స్ పెరుగుతాయి. మన కడుపులో ఆరామ్సే చల్లగా ఉంటుంది కదా ఫుడ్ ఉన్నప్పుడు. సో, మనము నిద్ర అన్నది లేట్‌గా లేచేలాగా ఉపకరిస్తుందనమాట అది. సో, అది మనకి ఎప్పుడైతే ఎర్లీగా తిని ఎర్లీగా పడుకోవడం వల్ల మనకి స్టమక్ ఎంప్టీ అయిపోతుంది కదా! సో, అప్పుడు మనకి వద్దన్నా ఆటోమేటిక్‌గా మెలుకువ వచ్చేస్తుంది. సో, ఇలాంటి ప్రాక్టీసెస్ మనం ఫాలో చేసుకోవాలి. ఇంకా సర్కాడియన్ రిథమ్ అంటే సూర్య భగవానునికి అనుసారంగా మన లైఫ్ స్టైల్ అనేది ఉండాలి. సో, ఇదొక ప్రాక్టీస్ చేసుకోండి. ఇంకా దట్ ఈజ్ ఆన్ జనరల్ డైలీ నేను మాట్లాడేటువంటి టాపిక్స్ ఇవి. ఇంకా కొత్తగా యాడ్ అయిన వారికి అగైన్ గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అవర్ ఛానల్, అవర్ ఫ్యామిలీ. ఇంకా నేను నిన్న ఒక టాపిక్ మీద డిస్కస్ చేశాను చాలాసేపు. అదేంటంటే ఏదైనా ఫిజికల్ మూమెంట్ చేసుకోండి, ఏరోబిక్స్ కానీ, జుంబా కానీ, ఎనీ సార్ట్ ఆఫ్ ఫిజికల్ మూమెంట్ చేసుకోండి అని చెప్పాను. దాంట్లో భాగంగా నేను కొన్ని డాన్స్ షార్ట్స్ అప్లోడ్ చేశాను. సో, ఆ డాన్స్ షార్ట్స్ అప్లోడ్ చేసినటువంటివి అది ఏదో ఇట్స్ నాట్ ఇన్ అదర్ సెన్స్ అనమాట. ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్. చాలామంది అదే పనిగా కూర్చొని ఎక్సర్సైజెస్ చేయాలంటే చేయలేని వారి కోసము నేను అవి పెట్టాననమాట. ఇట్ ఈజ్ ఆల్సో ఏ ఫార్మ్ ఆఫ్ బర్నింగ్ ఫ్యాట్ సెల్స్. మనము డాన్స్ చేస్తూ కూడా మన బాడీలో ఉన్నటువంటి ఎక్సెస్ ఫ్యాట్ అనేది తగ్గించుకోవచ్చు. సో, డాన్స్ అంటే అదేదో చిన్న చూపు చూడాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. ఇంకా కొంతమంది నెగెటివ్ కామెంట్స్ చేసేవాళ్ళని నేను కొన్ని వీడియోస్ కింద చదివానని చెప్పాను కదా! సో, వాళ్ళు ఒక మంచి ప్రొఫెషన్‌లో ఉంటారు కదా విమెన్. సో, అలాంటి వారి జోలికెళ్లరనమాట. ఎవరైతే లైక్ మిడిల్ క్లాస్ ఆర్ లోయర్ మిడిల్ క్లాస్ అని అనిపించిన వాళ్ళ కింద గలీజ్ కామెంట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఎంత మానవ సమాజము విమెన్ ఆడవాళ్ళకిచ్చే గౌరవం ఇదేనా అని అనిపించింది నాకు ఒక్క నిమిషము. ఏ ప్రొఫెషన్‌లో ఉంటే ఏమి అండి అసలు. పాసిబిలిటీ ఉన్నవారు చదువుకొని మంచి వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ సెటిల్డ్ ప్రొఫెషన్స్‌లో ఉంటారు. కొంతమంది హౌస్ వైఫ్స్‌గా ఉండిపోయిన వారు, వారికి ఇంకా ఏమి చేయాల్సిన చేసుకోవడానికి వెసులుబాటు లేని వారు ఇంట్లోనే కూర్చొని వారికి చేతనైన పని ఏదో చేసుకుంటూ ఉంటారు. బట్ ఆన్ ఏ డీసెన్సీ ఒక థిన్ లైన్ ఆఫ్ ఇది ఉంటుందన్నమాట బ్యారియర్ డీసెన్సీకి, ఇండీసెన్సీకి. టాలెంట్‌ని ఎగ్జిబిట్ చేసుకోవడానికి, స్కిన్ షోకి, పర్ఫార్మెన్స్ మన స్కిల్స్‌ని చూపించుకోవడానికి, వల్గారిటీకి. సో, ఆ థిన్ లైన్ ఆఫ్ బ్యారియర్ క్రాస్ చేయనంత వరకు దట్ ఈస్ ఫైన్. దట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఏమంటారు, అదేమీ ఎక్స్ట్రీమ్ కాదు. అగైన్ ఐఎమ్ సెయింగ్ డాన్స్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్. సో, మన బాడీని మూవ్ చేసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎలాంటి యాక్టివిటీస్ లేకుండా ఫోన్ పట్టేసుకొని మనం స్క్రాల్ చేసుకుంటూ అదేదో అంటారనమాట. మనకి అసలు ఫోన్ పట్టేసుకుంటే టైమే తెలీదు. సో, అలా ఊరికే కూర్చునేసి మనము క్రానికల్ డిసీజెస్ బారిన పడడము ఇవంతా లేకుండా ఏదో ఒకటి చేసుకోవడం అన్నది బెస్టే కదా! సో, సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. సో, ఎవరైతే అలా నెగెటివ్ కామెంట్స్, నెగెటివిటీ స్ప్రెడ్ చేసేవారు, ఐ డోంట్ నో ఫ్రమ్ విచ్ ప్లానెట్ దే కమ్ ఫ్రమ్. అంత గలీజ్‌గా మరి వాళ్ళకి ఇంట్లో పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఇంట్లో లేడీస్ ఉంటారు. బట్ అలా పక్కవారికి అలా నెగెటివ్ కామెంట్స్ పెట్టాలని మరి ఎలా అనిపిస్తుందో ఏంటో మరి నిజంగా నాకైతే అర్థం కావట్లేదు. బట్ స్టిల్ దట్ ఈస్ ఫైన్. మేబీ అన్‌ఎడ్యుకేటెడో లేకపోతే ఐ డోంట్ నో వాట్ సార్ట్ ఆఫ్ పీపుల్ దే ఆర్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ కామెంట్స్ ఆన్ దెమ్. బట్ ఇట్ ఈస్ అప్ టు దెమ్ హౌ రెస్పెక్ట్‌ఫుల్ దే కెన్ బీ టు దెమ్‌సెల్వ్స్. సో, వాళ్ళు ఎంత రెస్పెక్ట్‌ఫుల్‌గా, ఎంత గౌరవప్రదంగా వారికి వారు ఉండాలని అనుకుంటున్నారో అది వారి కామెంట్స్ రూపంలో వారు తెలియజేసుకుంటూ ఉన్నారని అనుకోవాలి తప్పితే ఇంక మనం ఏం చేయలేమనమాట. ఇంకొక టాపిక్ ఎక్కడో చదివాననమాట. దృష్టి, సమ్ నెగటివిటీ. ఈ నెగటివిటీ అంటే ఇట్ ఈస్ ఆఫ్ డిఫరెంట్ ఫార్మ్స్ అనమాట. నెగటివిటీ అంటే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒకటి ఈర్ష్య, ద్వేషము, అసూయ, ఇది ఒక టైప్ ఆఫ్ నెగటివిటీ. ఇంకా కొంతమంది ఉంటారు దృష్టి అనమాట. అంటే పక్కవారు వాళ్ళు హ్యాపీగానే ఉంటారు వాళ్ళ లైఫ్స్‌లో. పక్కవారు హ్యాపీగా ఉన్నారు అని అంటే
ఇంకా స్టమక్ బర్నింగ్ స్టార్ట్ అవుతుందన్నమాట. సో దిస్ ఈజ్ వన్ సార్ట్ ఆఫ్ నెగిటివిటీ. ఇంకా ఇంకా కొంతమంది ఉంటారనమాట. పక్కన వాళ్ళు ఏదో ఏదో ఒక పని చేసుకుంటూ వాళ్ళు ముందరికి వెళ్ళాలి అని అనుకుంటే, ఎలాగైనా సరే వాళ్ళని అడ్డుకోవాలి, వారిని ఎలాగైనా సరే స్టాప్ చేయాలి అన్న మైండ్ సెట్‌తో కొంతమంది ఉంటారు. దిస్ ఈజ్ వన్ సార్ట్ ఆఫ్ నెగిటివిటీ. ఇంకొకటేమంటే కొంతమంది ఉంటారు, ఎవరైనా ఏదైనా పని చేసుకుంటూ ఉంటే అదొక పైశాచిక ఆనందం అనమాట. వాళ్ళకి ఇలా నెగెటివ్ కామెంట్స్ పెడుతూ అలా పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉంటారు. దిస్ ఈజ్ వన్ సార్ట్ ఆఫ్ నెగిటివిటీ. సో దృష్టి, ఈర్ష్య, ద్వేషము, అసూయ, ఇలా నెగటివిటీ స్ప్రెడ్ చేయడము, ఇంకా పక్కవారు బాగుంటే, పక్కవారు హ్యాపీగా ఉంటే ఓర్వలేకపోవడము. సో దీస్ ఆర్ ఆల్ ద సార్ట్స్ ఆఫ్ నెగిటివిటీ. సో ఇన్ని సార్ట్స్ ఆఫ్ నెగిటివిటీ ఉన్నాయి కదా. నేనేం చెప్పాలని అనుకుంటున్నానంటే, నేను రోజు నా వీడియోస్లో చెప్తూ ఉంటాను, హ్యాపీ హార్మోన్స్ని ఇంక్రీజ్ చేసుకోండి, స్ట్రెస్ హార్మోన్స్ని రెడ్యూస్ చేసుకోండి అని. హ్యాపీ హార్మోన్స్ అంటే ఏం లేదు, ఇట్ ఈజ్ నథింగ్ బట్ పాజిటివిటీ. నెగిటివ్ హార్మోన్స్ అంటే ఏం లేదు, ఇట్ ఈజ్ నథింగ్ బట్ కార్టిజాల్, స్ట్రెస్ హార్మోన్స్. హ్యాపీ హార్మోన్స్ అంటే పాజిటివిటీ, స్ట్రెస్ హార్మోన్ ఈజ్ నథింగ్ బట్ నెగిటివిటీ. మనము పక్క వాళ్ళకి నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నామనంటే ఇట్ ఈస్ హార్మింగ్ అస్. మనకి తెలియకుండానే మనకి అది చెడు చేస్తుంది. దట్ కిల్స్ అవర్ సెల్స్. అది మనకే చేటు, అది మనల్నే నెగిటివ్ వైపు మళ్ళిస్తుందనమాట. మనకే కార్టిజాల్ లెవెల్స్ పెరుగుతాయి, మనకే స్ట్రెస్ హార్మోన్స్ పెరుగుతాయి. ఎప్పుడైతే మనం సంతోషంగా ఉన్న దాంట్లో మనం సంతోషంగా ఉంటూ నలుగురు సంతోషంగా ఉంటే మనము దాన్ని చూసి సంతోషపడడంలోనే మనకి ఆ పాజిటివిటీ, ఆ హ్యాపీ హార్మోన్స్ అన్నవి బిల్డప్ అవుతాయి అన్నమాట. ఇంకా ఈ నెగిటివిటీ స్ప్రెడ్ చేసేవాళ్ళు, ఈ ఈర్ష్య, ద్వేషాలు, ఈ దృష్టి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆఫ్ నెగిటివిటీ, ఇది చేసేవాళ్ళు పక్కవారి పిల్లలకో, పక్కవారి ఫ్యామిలీస్కో అలా చేస్తే వారికంటూ ఒక సొంత ఫ్యామిలీ ఉంటుంది కదా. వారికంటూ వాళ్ళ ఓన్ కిడ్స్ ఉంటారు, వాళ్ళ ఓన్ లేడీస్ ఉంటారు, వాళ్ళ ఓన్ ఫ్యామిలీ ఉంటుంది. వై దే ఆర్ నాట్ థింకింగ్ ఇన్ దట్ ఆస్పెక్ట్? వాళ్ళ ఫ్యామిలీని ఇంకొకరు అలా చేస్తే ఈజ్ దట్ యాక్సెప్టబుల్ టు దెమ్? నో కదా. అలా ఎవరిని చేసుకోవాల్సిన అవసరం లేదు. దిస్ ఈస్ ఎ ప్లేస్ వేర్ వీ హ్యావ్ టు బీ హ్యాపీ అండ్ స్ప్రెడ్ ద హ్యాపీనెస్ టు ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీవేర్. మనం హ్యాపీగా ఉంటూ పక్కవారికి అందరికీ హ్యాపీనెస్ని స్ప్రెడ్ చేయడమే మన జీవిత సారాంశం అన్నమాట. అందుకే కదా మనము ఇక్కడ ఉన్నాము. ఎంతసేపు పక్కనోడు బాగుంటే ఓర్వలేకపోవడమో, పక్కనోళ్ళు సంతోషంగా ఉంటే అది మనకే నెగిటివిటీని బిల్డప్ చేస్తుంది. మన బ్రెయిన్లో కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి కదా, నెగిటివ్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. అది మనకి తెలియకుండానే కాలక్రమేణా పీరియడ్ ఆఫ్ టైం, 1 రోజు 2 రోజులు అవ్వదు, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అది మనకి కార్టిజాల్ని పెంచి 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 కొన్ని రకాలైనటువంటి క్రానిక్ డిసీజెస్ వచ్చేలాగా చేస్తుంది. అందుకే మనము హ్యాపీనెస్ని స్ప్రెడ్ చేయాలి, హ్యాపీగా ఉండాలి. ఎదుటి వారిని చేతనైనంతగా హ్యాపీగా ఉంచగలిగితే ఓకే, హ్యాపీగా ఉంచలేకపోతే లెట్ దెమ్ లీవ్ దేర్ లైఫ్. వాళ్ళ లైఫ్ ఏదో వాళ్ళని బ్రతకనిచ్చినా కూడా చాలు. మనం ఎవరి లైఫ్ను ఎవరిని ఉద్ధరించాల్సిన అవసరం ఏమీ లేదు. అట్లీస్ట్ ఆ నెగిటివిటీ వైపు. ఇంకా నేను చిన్నప్పటి నుండి ఒక సామెత వినేదాన్ని అనమాట. నరదృష్టికి నాపరాలైన పగులుతాయి అని ఒక సామెత వినేదాన్ని. నాకు చిన్నప్పుడు చాలా అనిపించేదనమాట. ఏంటి నరదృష్టి ఏంటి? అందరం మనుషులమే, ఒకరిని చూసి దృష్టి పెట్టుకోవడం ఎందుకు? ఇవాళ ఒకరిని చూసి దృష్టి పెడితే రేపటి రోజున ఇంకొకరు వీళ్ళని చూసి దృష్టి పెట్టరా అని నాకు అనిపించేది చిన్నప్పుడు, చాలా చిన్నగా ఉన్నప్పుడే. లైక్ టెంపుల్స్లో డాన్స్ పర్ఫార్మెన్సెస్ అలా ఇస్తారు కదా. ఇప్పటికి కూడా ప్రొద్దుటూరులో దసరా ఉత్సవాలు 10 రోజులు నవరాత్రులు జరిగేటప్పుడు అక్కడ 10 రోజులు అమ్మవారి పర్ఫార్మెన్సెస్, డ్యాన్స్, కూచిపూడి, భరతనాట్యము, రకరకాల పర్ఫార్మెన్సెస్ అనేవి ఇస్తారనమాట. సో ఎవరైతే అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తారో, ఎవరైతే ఎక్స్ట్రీమ్ పర్ఫామ్ చేస్తారో వారికి యాంకర్ ఉంటారు కదా స్టేజ్ పైన, వారు చెప్పేవారనమాట, అమ్మ చాలా బాగా చేసావు, ఇంటికి వెళ్ళాక దృష్టి తీయించుకో అని చెప్పి. సో నాకు అనిపించేదనమాట, అరే ఆడియన్స్ అందరినీ నయనానందానికి గురి చేసి అమ్మవారిలాగా అమ్మవారే వచ్చి స్టేజ్ పైన ఆవహించి అమ్మవారే పూని అలా పర్ఫామ్ చేసేలాగా చేసిందా అన్న ట్రాన్స్లోకి, ఒక దేవలోకంలోకి, ఒక ఇంద్రలోకంలోకి మనల్ని తీసుకొని వెళ్ళి అంతటి నయనానందాన్ని, అంత పర్ఫార్మెన్స్ని ప్రజెంట్ చేసినటువంటి ఒక మనిషికి దృష్టి పెట్టి మనము తనని సిక్ అయ్యేలాగో ఇంకొకటో నెగిటివిటీ జరిగేలాగా చేస్తే
ఏమొస్తుంది మనకి? ఈజ్ దట్ రైట్? ఈజ్ దట్ గుడ్? కాదు కదా! సో, అంత మనము ఎవ్రీవేర్ మనము పాజిటివిటీ స్ప్రెడ్ చేయాలి. నెగటివిటీ అన్నది చాలా వరకు అరికట్టాలి. నేను చిన్నప్పుడు ఇంకొకటి సామెత విన్నాననమాట. ఇప్పుడు నరదృష్టి ఇదంతా పక్కన పెడితే నరులు ఎంతమంది చెరిస్తే నారాయణుడు ఒక్కడు చాలు కదా మనల్ని పైకి తీసుకొని రావడానికి అన్నది ఆ సామెత అనమాట. అంటే నరులు ఎవరు? మనలాంటి నరులే, మనలాంటి మానవులే, మనలాంటి మనుషులే, మనలాంటి ప్రజలే. సో ఇలాంటి వారు ఎంతమంది మనల్ని చెరచాలి, ఎంతమంది మనకి నెగిటివిటీ స్ప్రెడ్ చేయాలి అని ట్రై చేసినా నారాయణుడు అంటే ఆ కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఒక్కడు చాలు కదా మన పైన కృప చూపించి మనల్ని పాజిటివిటీ వైపు నడిపించడానికి అన్నది ఈ సామెత అనమాట. సో ప్లీజ్ స్ప్రెడ్ పాజిటివిటీ, స్టాప్ స్ప్రెడింగ్ నెగిటివిటీ. పాజిటివిటీని స్ప్రెడ్ చేయండి. అది మీకు మీ ఫ్యామిలీకి యాడ్ అవుతుంది. రేపటి రోజున మనము ఏదైతే ఇస్తామో రేపు మనకి మన పిల్లలకి అదే వస్తుంది. ఈ ఒక్క లాజిక్ని మిస్ అవ్వద్దండి ఎట్టి పరిస్థితులలో. మనం అనుకోవచ్చు చాలా సామెతలు ఉన్నాయన్నమాట ఈ నెగిటివిటీ రిలేటెడ్. చెరచకురా చెడే. సో ప్లీజ్ స్టాప్ స్ప్రెడింగ్ నెగిటివిటీ. ప్లీజ్ హెల్ప్ స్ప్రెడింగ్ పాజిటివిటీ. మనకి ఫ్యామిలీస్ ఉంటాయి, మనకి కిడ్స్ ఉంటారు. సో అదొక్కటి దృష్టిలో పెట్టేసుకొని మనము ఎవరికైనా కామెంట్స్ పెట్టడం కానీ, ఎవరి గురించి అయినా తప్పుగా మాట్లాడడం కానీ అన్నది చేయండి. యా, దట్స్ ఆల్ ఫర్ టుడే. గ్రాటిట్యూడ్ అగైన్. ఎవరైతే కొత్తగా యాడ్ అయ్యారో వారికి పేరు పేరున ధన్యవాదాలు. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే రెలవెంట్గా, యూజ్ఫుల్గా, హెల్దీ లైఫ్ స్టైల్ వైపు కొన్ని చేంజెస్ చేసుకునేలాగా, మిమ్మల్ని ప్రేరేపించేలాగా అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. యా, దట్స్ ఆల్. ఇప్పుడైతే మీరు నా వర్కౌట్ రొటీన్ అయితే ఫాలో అయిపోండి. జస్ట్ 15 మినిట్స్ ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. ఈ 15 to 20 మినిట్స్ ఆఫ్ వర్కౌట్స్ చేసుకోవడం వల్ల మీ బాడీ ఫిట్గా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది, ఎనర్జెటిక్గా ఉంటుంది. ఇవాళ నాకు కోల్డ్ చేసింది కదా, నేను ఎక్సర్సైజ్ స్కిప్ చేయడం వల్ల నా బాడీకి ఇమ్యూనిటీ పవర్ ఇంకా తగ్గుతుందనమాట. అదే నేను కొద్దిగా టైం కేటాయించుకొని ఎక్సర్సైజెస్ అనేది చేయడం వల్ల నా బాడీకి ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుందనమాట. సో దట్ ఈస్ ద రీజన్ ఐ నెవర్ స్కిప్ ఎనీ వర్కౌట్స్ ఆర్ ఎక్సర్సైజెస్. సో మీరు కూడా కన్సిస్టెంట్గా నెవర్ గివ్ అప్ మైండ్ సెట్తో డైలీ వర్కౌట్స్ చేసుకోండి, ఆసనాస్ వేసుకోండి, హెల్తీగా ఉండండి. సర్వే జన సుఖినో భవంతు.